గుడ్ ఆఫ్టర్నూన్. నేను వంశీ. మొత్తంగా క్రికెట్ లవర్స్ కి పెద్ద పండగ రోజు రానే వచ్చేసింది. ఐపీఎల్ 2025 ముగింపు వేడుకకు సమయం ఆసన్నమైపోయింది. మరి కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ క్లోజింగ్ సెరమనీ సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయి. ఇక వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది బీసీసీఐ. భారత త్రివిధ దళాల ప్రతినిధులను సత్కరించి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పించనున్నారు బీసీసీఐ అధికారులు. ఎప్పుడు కప్పు కొట్టని జట్లు ఈసారి పోటీలో నిలవడం అభిమానుల్లో అయితే ఒక రకంగా చెప్పాలంటే అమిత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్లో పోటీ పడనున్నాయి. ఆర్సీబీ ఇంతకు ముందు 2009, 2011, 2016లో ఫైనల్ కు చేరింది. కానీ చివరి మెట్టుపై ప్రతిసారి బోల్తా పడింది. ఈసారి ఆర్సీబీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సాలా కప్ నమదే అంటూ జోష్ అయితే నింపుతున్నారు. తిరిగి మళ్లీ ఇన్నాళ్లకు 2025 సీజన్లో ఫైనల్ కు చేరుకుంది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్ విషయాన్ని ఒకసారి మనం చూస్తే 2014లో ఫైనల్ కు వచ్చి పరాజయం చవిచూసింది. ఈ రెండు టీంలకు 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం తీరని కలగానే మిగిలిపోయింది. దీంతో ప్రస్తుతం ఏ జట్టు గెలిచినా వారికి ఇదే తమ తొలి ట్రోఫీ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మధురానుభూతిగా కూడా మిగిలిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రైట్, ఇక అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంగరంగ వైభవంగా జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య టైటిల్ ఫైట్ అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇక క్రికెట్ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా సమరంలో సమ ఉజ్జీలు ఉండటంతో గెలుపు ఎవరన్నది ఆసక్తిగా మారుతోంది. ఈ రెండు టీమ్స్ లో ఎవరు విజేతగా గెలిచినా కొత్త ఛాంపియన్ ని చూడబోతున్నాం. 11 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ లోకి రాని పంజాబ్ ఇప్పుడు ఏకంగా ఫైనల్ కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక బెంగళూరు టీం అయితే టైటిల్ కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తుంది. ఇద్దరు కెప్టెన్లు అటు శ్రేయస్ అయ్యర్, ఇటు రజిత్ పాటీదార్ ఇద్దరు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ కు వరుణగండం ఉన్నట్టుగా తెలుస్తుంది. వర్షం ఆటంకం కలిగించచ్చనే ప్రచారం అయితే అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ సాగితే ఫైనల్ కాబట్టి రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే నాడు కూడా ఆట కొనసాగకపోతే లీగ్ దశ నుంచి ఆర్సీబీ కంటే మెరుగైన ఆట తీరు కనబర్చిన పంజాబ్ ను విన్నర్ గా ప్రకటించి కప్ అందజేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదే జరిగితే బెంగళూరుకు మరోసారి నిరాశ తప్పదు. అందుకే బెంగళూరు అభిమానులు వరుణ్ణి వేడుకుంటున్నారు. వర్షం పడద్దంటూ ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు ఆర్సీబీ అభిమానులు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ ఈరోజు స్పెషల్ డిబేట్ చేపట్టింది. డిబేట్ లో మనతో పాటు జగన్నాథ్ దాస్ గారు, టీటీ స్పోర్ట్స్ ఎడిటర్, జూమ్ లో అందుబాటులో ఉన్నారు. జగన్నాథ్ దాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్. సార్ ప్లీజ్ అన్మ్యూట్. మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. యామ్ ఐ ఆడిబుల్ సార్? ఐఎమ్ ఆడిబుల్. ఓకే, హలో. యా రైట్ సార్, రైట్ సార్. జగన్నాథ్ దాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తంగా ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఐపీఎల్ ఫైనల్కి అయితే చేరుకుంది. ఫైనల్లో అటు పంజాబ్, ఇటు ఆర్సీబీ రెండు సమోజ్జీలుగా ఉన్నాయి. సో ఒకసారి మనం అహ్మదాబాద్ పిచ్ను చూస్తే ఖచ్చితంగా ఇది బ్యాటింగ్కు అనుకూలమని చెప్తూ ఉన్నారు. ఈ రోజు పిచ్ ఎలా ఉండబోతుంది అంటే 200కు పైగా స్కోర్లు కూడా నమోదయ్యాయి. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందా, లేదంటే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉందా, ఏం చెప్తారు సార్? ఈ బ్యాటింగ్ ఇది ఫైనల్ మ్యాచ్ సెంటర్ వికెట్ మాట, 6th వికెట్. అహ్మదాబాద్ లో 11 వికెట్లు ఉంటాయి మాట. దాంట్లో ఇది 6వ వికెట్, సెంటర్ ఆఫ్ ది వికెట్ మాట. మొదటి మ్యాచ్ ఎప్పుడైతే ఇక్కడ పంజాబ్ కింగ్స్ ఆడారు, అక్కడ 240 రన్స్ కొట్టారు. శ్రేయస్ అయ్యర్ 97 దాంట్లో కొట్టారు 44 బౌల్స్లో. సో ఇది ఒక బ్యాటింగ్ వికెట్ మాట. ఏ కెప్టెన్ అయితే టాస్ గెలుస్తారో వాళ్ళు డెఫినెట్లీ బ్యాటింగ్ ఆప్ట్ చేస్తారు. ఏమో ఇంకేనా ఇంకో కారణం వల్ల వాన కానీ మన మేఘాల గురించి బౌలింగ్ తీసుకుంటే అది ఒక డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ వికెట్ మీద బ్యాటింగ్ తీసుకుంటే టాస్ గెలిస్తే డెఫినెట్లీ బ్యాటింగ్ తీసుకుంటారు. అండ్ దాంట్లో నిశ్చయం లేదు, ఎందుకంటే ఈ వికెట్ చాలా రన్స్ ఇస్తాయని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక మిక్స్ సాయిల్ వికెట్ మాట. మిక్స్ సాయిల్ అంటే ఏంటి, బ్లాక్ ఇంకా రెడ్ మట్టితో కలిపిసిన వికెట్ ఇప్పుడు. సో బాల్ మంచిగా బ్యాట్కి వస్తుంది. కిందటి మాట శ్రేయస్ అయ్యర్ కూడా చెప్పాడు, బాల్ మంచిగా బ్యాట్కి వచ్చింది ఫస్ట్ అంటే క్వాలిఫై 2లో. సో ఈ
ఈ టాస్ గెలిచిన తర్వాత ఏ కెప్టెన్ బ్యాటింగ్ డెఫినెట్లీ తీసుకోవాలి. మనం తెలియదు కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం క్యాలిక్యులేషన్ తీసుకుంటారో కానీ టాక్టిక్స్ డిఫరెంట్గా ఉంటుందేమో, బౌలింగ్ కూడా తీసుకుంటే తెలుసు. బట్ ఇప్పుడు చూస్తే మనకి టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు ఏ టీం అయినా. రైట్, జగన్నాథ్ దాస్ గారు చూస్తున్నాం మొత్తంగా హేజిల్వుడ్ పర్ఫార్మెన్స్ అయితే వావ్ అని చెప్పాల్సిందే, బౌలింగ్లో దూసుకుపోతూ ఉన్నాడు. సో మొత్తంగా ఈరోజు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? కీ మ్యాచ్ కాబట్టి ఈరోజు తన అందుబాటులో కూడా వచ్చాడు, ఎలా చూడాలంటారు? అందరూ అదే అంటారు కదా, ఆర్సీబీలో ఆయన హైజల్వుడ్ జోష్ ఉంటే ఆర్సీబీ కూడా జోష్లో ఉంటుందన్నమాట. అండ్ ఆయన జోష్ బౌలింగ్లో అంతా ఉల్టా పుల్టా చేసింది పంజాబ్ కింగ్. అది ఫస్ట్ మ్యాచ్లో అది చూపించాడు. ఆయన అగ్రెసివ్గా ఉంటాడు, రిలెంట్లెస్గా ఉంటాడు, లెంత్ బాల్ మంచిగా వేసుకుంటారు. ఆయన వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. బుమ్రా అవుతే అలా అవుతే అందరూ అంటారు యార్కర్ డెలివరీస్ చాలా డేంజరస్గా ఉంటుందో. సేమ్ జాస్ హేజల్వుడ్ అంటే ఆయన లెంత్ మంచి స్వింగ్ చేస్తారు, ఇంకా మంచి బ్యాట్స్మెన్ మీద చాలా అగ్రెసివ్గా వస్తారన్నమాట. అందుకే పంజాబ్ కింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు ఫేస్ ఆఫ్ హేజల్వుడ్ అన్నమాట. హేజల్వుడ్ ఒక మోస్ట్ డేంజరస్ బౌలర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ ఐపీఎల్లో చూసారంటే ఐసీబీకి పెద్ద కంట్రిబ్యూషన్ చేశారు. మీరు సెమీఫైనల్ ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1లో చూసారు అలా చేశారు. సో హేజల్వుడ్ ఆయన బౌలింగ్ కీ టు ఆర్సీబీ ఫార్చ్యూన్స్. సపోజ్ పంజాబ్ కింగ్స్ 2 వికెట్ 3 వికెట్ పవర్ ప్లేలో పోయిందంటే జోస్ హేజల్వుడ్ అట్లీస్ట్ 2 వికెట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఆ క్యాపబిలిటీ, ఆ ఎబిలిటీ, ఇంకా ఆ హంగర్ ఉన్నది. అందుకే హేజల్వుడ్ చాలా డేంజరస్ పంజాబ్కి. దెన్ వాట్ అబౌట్ భువనేశ్వర్? అదే భువనేశ్వర్ అంటే ఇప్పుడు మీరు చూసారంటే లాస్ట్ ఇయర్ ఇన్ని సంవత్సరాలు ఆర్సీబీ ఆడారు కానీ ఎప్పటిదాకా గెలవలేపుతున్నారు. సో ఈ సంవత్సరం ఏం చేస్తారంటే మంచి స్కీమింగ్ చేసి మంచి ప్రిపరేషన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ దాంట్లో యాండీ ఫ్లవర్ కోచ్, ఇంకా బూలాండ్ దినేష్ కార్తిక్ లాంటి ఇంకా బోబాట్, వీళ్ళు ముగ్గురు కలిసి మంచి ప్లానింగ్ చేసి టీంని ఎలా తెచ్చాలి అంటే వాళ్ళు చూడండి. బౌలింగ్ కూడా హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, ఇంకా దయా లెఫ్ట్ హ్యాండ్ సీమర్, ఆయన కూడా మంచిగా బౌలింగ్ చేసి బాల్ మూవ్ చేస్తారు. దాంతో లాస్ట్ మ్యాచ్లో మీరు లెగ్ స్పిన్నర్ సుయేష్ శర్మ 3 వికెట్లు తీసుకున్నారు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా, ఆయన స్పిన్ కదా, ఆయన వేరియేషన్. సో ఈ మాట మంచి సెటిల్డ్ బౌలింగ్ లైన్లో ఉన్నది. ప్లస్ వాళ్ళకి మంచి బ్యాటింగ్ కూడా బ్యాక్డప్ బై కోహ్లీ. ఆయన మంచి హంగర్లో ఉన్నారన్నమాట. ఆయనకి ఈ కప్పు గెలవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా 18 సంవత్సరాలు ఆడారు కానీ ఇప్పటిదాకా ఒక కప్పు ఐపీఎల్ గెలవలేదన్నమాట. సో ఆ విషయంలో చూస్తే ఆర్సీబీ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉన్నది వాళ్ళకి. సో మొత్తంగా చూస్తే పంజాబ్ ఇటు ఆర్సీబీ రెండు కూడా సమా ఉజ్జీలుగా ఉన్నాయి. ఒకవైపు ఆర్సీబీ బ్యాటింగ్ బలమంతా కూడా కోహ్లీ చేతిలోనే ఉంది. కోహ్లీ ఈరోజు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే మాత్రం కప్పు తమదే అంటూ ఆర్సీబీ అభిమానులు చెప్తున్నారు. సో ఆర్సీబీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కోహ్లీ అయితే ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం టోర్నీలో కూడా హైయెస్ట్ స్కోర్ కోహ్లీ. ఐపీఎల్ సిరీస్లో అసలు కోహ్లీ బ్యాటింగ్ని ఎలా చూడాలంటారు సార్? ఇవాళ కోహ్లీ ఫీల్డ్ అవుట్ ఎంటర్ అవుతే మీరు చూడాలి, హోల్ స్టేడియం పెద్ద సౌండ్లో వస్తుంది. నాట్ స్టేడియం, హోల్ బెంగళూరు అంతా ఫుల్ కోహ్లీ అందరూ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళ సెలబ్రేషన్స్. అండ్ కోహ్లీ డిజర్వ్స్ ఇట్. ఇన్ ఇయర్స్ సంవత్సరాలు ఇండియా గెలిపించాడు. ఈ ఒక్క కప్పు ఆర్సీబీకి గెలవడానికి ఆయన కూడా చాలా హంగ్రీ ఉన్నారన్నమాట. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ఈ సీజన్లో ఆయన పెద్ద కమిట్మెంట్, ఇంటెన్సిటీ కూడా ఉన్నది. ఆ డ్రైవ్ ఉంది, నేను ఏదో చేయాలి. సో కోహ్లీ ఈ ఫైనల్కి అలా చేస్తారు. ఆ ఫామ్ బట్టి చూస్తే 600 రన్ కొట్టారు. డెఫినెట్లీ కోహ్లీ ఒక మంచి ప్రదర్శన అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎందుకంటే హీ నోస్ అండ్ ఆయన తెలుసు. అండ్ ఇన్ని వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడారు, ఇన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ప్రెషర్ అలా హ్యాండిల్ చేయాలి ఆయన తెలుసు. అండ్ ఆయన తెలుసు కూడా ఆర్సీబీ ఫుల్ ఈయన మీద డిపెండ్ చేస్తారు బ్యాటింగ్లో. బికాస్ కోహ్లీ పడిపోయిందంటే, వికెట్ పడిపోయిందంటే పంజాబ్కి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో కోహ్లీ చూస్తారు అట్లీస్ట్ 50-60 కొడితే కానీ ఆర్సీబీకి ముందుకు లాగుతారు. అందుకే ఆల్ ఐస్ విల్ బి ఆన్ కోహ్లీ. ఆయన ఫీల్డ్లో ఫీల్డింగ్ చేయని, బ్యాటింగ్ చేయని, అదో ఎక్స్ట్రా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆయనకి. ఆయన ఒక డ్రైవింగ్ పవర్ ఎనీ టీమ్కి. సో ఆర్సీబీ ఏం అనుకుంటారంటే కోహ్లీ వన్ లాస్ట్ కాల్ చేస్తే మన ఇండియా ఆర్సీబీ గెలుస్తుందని వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు.
రైట్, మొత్తంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చూస్తే కెప్టెన్సీలో అద్భుతంగా రాణిస్తున్నాడు, పంజాబ్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాడు. ఎలా చూడాలంటారు ఓవరాల్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కానీ తన బ్యాటింగ్ కానీ తన నాయకత్వ పటిమను ఎలా చూడాలంటారు సార్? అందుకే ఈ సంవత్సరం కెప్టెన్ ఆఫ్ ది ఐపీఎల్ అంటే శ్రేయస్ అయ్యర్. ప్రతి టీమ్ కి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నారు, బట్ శ్రేయస్ అయ్యర్ కి ఎక్స్పీరియన్స్ లేరు. ఆయన 6 అన్క్యాప్ ప్లేయర్స్ తో ఆడుతున్నారు. పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ మంచి కాంబినేషన్ చేసి టీమ్ని ఒక విన్నింగ్ టీమ్గా తెచ్చాడనమాట. అండ్ శ్రేయస్ అయ్యర్ చాలా కూల్గా ఆడతారనమాట. ఆయన చెప్పాడు, నేను ఎప్పుడైతే ఆడతానో హ్యావ్ టు బి వెరీ కూల్, కామ్ ఉంటే కానీ మనం ఏం చేయలేం. ఆయన అందుకే బ్రీదింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట. సో దట్ హీ కెన్ బి కూల్. ఆయన అగ్రెసివ్ ఉంటారు కానీ చాలా కామ్ ఉంటారు అనమాట. ఆయనలో బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. కిందటి మ్యాచ్ చూపించారు అగేన్స్ట్ బాంబే ఇండియన్స్. బ్యాట్స్మెన్ అవుట్ అయినా ఆయన ముందుకు వచ్చి నేను పట్టుకెళ్తాను ఫైనల్స్ కానీ ఆ రోల్ తీసుకున్నారు. సో దట్ అందుకే అందరూ ప్రతివాడు ఇప్పుడు మన ఇండియాలో క్రికెట్ పండితులు అన్నట్టు శ్రేయస్ అయ్యర్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ ఐపీఎల్. బికాస్ ప్రతి టీంకి మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉండేవి, వాళ్ళు గెలిచారు. బట్ అయ్యర్కి ప్లేయర్స్ అక్కడ ఉన్నారు, అందరు ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, అన్కెప్ ప్లేయర్స్. ఆ టీంతో వచ్చి ఫైనల్స్కి వచ్చి అండ్ సెకండ్ కన్సిక్యూటివ్ ఫైనల్స్. లాస్ట్ ఇయర్ కేకేఆర్ గెలిపించాడు, బట్ ఆయన క్రెడిట్ రాలేదు, గంభీర్ క్రెడిట్ ఇచ్చారని అందరూ అంటారు. బట్ అయ్యర్ ప్లేడ్ ఎ బిగ్ రోల్. సో దిస్ టైం ఆయన చూపిస్తారన్నమాట, నేను కూడా గ్రేట్ ప్లేయర్. అండ్ పాంటింగ్తో ఆ కోచ్ పాంటింగ్ మంచి జోడీ అయ్యిందన్నమాట. సో అంటే జగన్నాథ్ దాస్ గారు, మనం చూస్తుంటాం పాంటింగ్ లో ఉన్న అగ్రెసివ్నెస్. ఇంతకుముందు ద్రావిడ్ టైంలో, సచిన్ టైంలో చూస్తే పాంటింగ్ కెప్టెన్సీ ఉన్న అగ్రెసివ్నెస్ అనేది శ్రేయస్ అయ్యర్లో కూడా కనపడుతుంది. కానీ మీరన్నట్టుగా చాలా కూల్గా వెళ్తూ ఉన్నాడు. సో పాంటింగ్ అనుభవం అనేది శ్రేయస్ అయ్యర్కు చాలా ఉపయోగపడిందా అంటే ఏం చెప్తారు? అదే చెప్పాడు శ్రేయస్ చెప్పారు. ఆయన మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఆయన చెప్పాడు అదే. శ్రేయస్ అయ్యర్ పాంటింగ్ చాలా కామింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఏ ప్లేయర్కి సీనియర్ అని జూనియర్ అని అందరూ ఒక్కలాగా చూస్తారు అనమాట. అండ్ హీ డజంట్ గెట్ యాంగ్రీ. టీంలో మంచిగా అడ్వైజులు ఇస్తాడు. అండ్ జూనియర్ ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే జూనియర్ ప్లేయర్స్ ఆర్య కానీ, ప్రప్ సిమ్రన్ కానీ, శశాంక్ సింగ్ కానీ, వధేరా కానీ, వీళ్ళందరూ జూనియర్ అంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఈ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు బాగా ఆడుతున్నారు అనమాట. పాంటింగ్ ఏంటి, ఉట్టి వాళ్ళకి ఇన్పుట్లు ఇస్తారన్నమాట, బాబు నువ్వు ఇలా ఆడు అలా ఆడు అని. సో దట్ ఈస్ హెల్ప్ ద టీమ్. అండ్ ఏ కోచ్ ఆయన కోచ్లో ఉన్నప్పుడు మీరు చూడండి, ఆయన ఆ డగౌట్లో ఉంటారు. తక్కిన కోచ్లు చూడండి, నెహ్రా కానీ, జయవర్ధన్ అందరి లైన్లో నుంచొని కేకలేసి చేతులు ఊపుదు. ఆయన ఎప్పుడు అలా చేయరు. ఆయన లాట్ ఉన్నారు, తెలుసు నాకు ఒక మంచి కెప్టెన్ ఉన్నారు, దట్ ఈస్ శ్రేయస్ అయ్యర్. ఆయన చూసుకుంటారు ఫీల్డ్లో. నేను అంతా స్ట్రాటజీ టీమ్ మీటింగ్లో పెడతాను, ఫీల్డ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హీల్ టేక్ కేర్. యా రైట్. దెన్ వాట్ అబౌట్ పంజాబ్ బౌలింగ్? పంజాబ్ బౌలింగ్ కూడా యాక్చువల్లీ మీరు చూసారంటే కంపేర్ టు ఆర్సీబీ కొంచెం వీక్ సైడ్. బట్ ఇది డిఫరెంట్ ఫైనల్, డిఫరెంట్ స్టేజ్. ఇప్పటిదాకా గెలిపించారు వాళ్ళు. హర్షదీప్ సింగ్ అండ్ జగన్నాథ్ దాస్ గారు, ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకోవాలి. ఈ రోజు మ్యాచ్ కి యునెస్ దూరం అవుతూ ఉన్నాడు. సో బౌలింగ్ అనేది కొంచెం పంజాబ్ కు హార్డ్ థింగ్ గానే చూడాల్సి ఉంటుందా, ఏం చెప్తారు? కొంచెం హార్డ్ థింగ్ ఉంటుంది. బట్ చూడండి, మీరు చహాల్ ఉంటే కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. చహాల్ కూడా ఇంజురీ ఉండాలని డౌట్ఫుల్ అంటున్నారు. బట్ హర్మిత్ బ్రార్ మంచిగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వేసుకుంటున్నాడు. బట్ హర్షదీప్ సింగ్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఆయన వికెట్ బాల్ స్వింగ్ చేస్తారు ఇనిషియల్ ఓవర్స్. అలా ఇంకా మళ్ళీ లేటర్ ఆన్ వస్తే ఆయన యొక్క లెంత్ వేస్తారనమాట. వాళ్ళు ఇంకో ప్లేయర్ ఉన్నారు, హస్బతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్. ఆయన వికెట్ బౌలర్ అనమాట. అండ్ కేలీ జేమ్సన్. యాక్చువల్లీ ఈ పంజాబ్ టీమ్కి ఫర్గసన్ ఉండేవారు పాపం, ఆ ఇంజర్డ్ అయిపోయిన తర్వాత జేమిసన్ వచ్చాడు. అండ్ జేమిసన్ ఇస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇస్ ఫెయిర్లీ అటాక్, బట్ ఇట్ డిపెండ్స్. మనకి ఈ మ్యాచ్లో ఫస్ట్ 6 overs ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ది సైడ్స్. సో దెన్ కొంచెం రెయిన్ ఎఫెక్ట్ అనేది అయితే ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఒకవేళ రెయిన్ పడితే రిజర్వ్ డేకి వెళ్తారు, రిజర్వ్ డేలో ఖచ్చితంగా ఆ రోజు కూడా వర్షం పడితే ఇట్స్ ఫేవర్ ఆఫ్ పంజాబ్. సో ఎలా చూడాలంటారు? అదే వరుణ్ దేవుడికి అందరూ బెంగళూరు మీద వెళ్తే అందరూ పూజ చేస్తూ ఉంటారు వరుణ్ దేవుడికి, నైనా ఇవాళ వాన పడదని. బట్ నిన్న మొన్న చూసే వాన పడ్డది. సో ఈ మ్యాచ్ వాన పడుతున్నది డౌట్ మాత్రం రెడీగా ఉంటారన్నమాట. అయినా ఎక్స్ట్రా డే ఉన్నది రేపటికి, బట్ అప్పుడు ఎక్స్ట్రా డే కూడా వాన పడితే ఆర్సీబీ చాలా అన్లక్కీ. వాళ్ళు అన్ని హార్డ్ వర్క్ చేసి ఇప్పటిదాకా వచ్చాడు.
వాళ్ళు డిజర్వ్ ది ట్రాఫీ బికాస్ కోహ్లీ చేసిన హార్డ్ వర్క్కి దే షుడ్ పే బికాస్ కోహ్లీ మన ఇండియాస్ గ్రేటెస్ట్ లెజెండ్ క్రికెటర్. అండ్ ఒక్కటే కావాలి, అది ఐపీఎల్ ట్రాఫీ. తగ్గ అన్నీ ఉన్నాయి, రోహిత్ శర్మకి అన్ని గెలిచాడు, అన్ని ట్రాఫీలు ఉన్నాయి. మాత్రం కోహ్లీకి ఒక్కటే ట్రాఫీ, ఐపీఎల్ ట్రాఫీ. అది డెఫినెట్లీ అది ఎలాగైనా తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తాడు. హిల్ ట్రై హిస్ బెస్ట్. అండ్ వాన పడపోతే ఆర్సీబీ లుక్ టు ఫార్వర్డ్ టు లిఫ్ట్ ద ట్రాఫీ. సో అండ్ ఇంకా మనం మెయిన్గా చూస్తే సో ఐపీఎల్ వల్ల చాలామంది యువ కెరటాలు వెలుగులోకి వస్తూ ఉన్నారు. సో మనం చూస్తే వైభవ్ అవ్వచ్చు, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసి వచ్చింది. భవిష్యత్తులో ఇండియన్ టీంకి, టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్గా కూడా కనపడుతున్నాడు. ఎలా చూడాలంటారు ఈ ఐపీఎల్ మొత్తాన్ని? అలా చూస్తే చూడండి, అందుకే మనకి ఐపీఎల్ ఒక ప్లాట్ఫామ్. ఈ ఐపీఎల్ నుంచి ఎంతో యంగ్ ప్లేయర్స్ వస్తారు. ఆ వంశీ అక్కడ 14-year-old బాయ్ ఆ రాజస్థాన్ రాయల్స్ డ్రాబిట్ చాలా మంచిగా తీసుకొని ఆయనకి ద పర్చేస్ హిమ్ ద ఆప్షన్ అనమాట. ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చి ఆయన చూపించాడు, ఎస్ నేను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడలేస్తానని. సో ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. అదే మన సిఎస్ఐ క్యాప్టెన్సీలో చూసారంటే ఈ క్యాప్టెన్సీ వల్ల సిఎస్ఐ కుడ్ బి ద నెక్స్ట్ ఇండియన్ వైట్ బాల్ క్యాప్టెన్. రోహిత్ శర్మ ఇంకా maximum 2 years ఆడతాడు. దాంతో వన్ డే క్యాప్టెన్ అంటే సిఎస్ఐ అంటే ఐడియల్ రిప్లేస్మెంట్. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన ఇంత ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, ఆయనకి ఎలా యంగ్ ప్లేయర్స్ హ్యాండిల్ చేయాలి కూడా ఆయన తెలుసు. అండ్ ఆయన చూపించారు ఈ ఐపీఎల్లో నేను యంగ్ ప్లేయర్స్తోని ఎలా టీమ్కి హ్యాండిల్ చేస్తాను. సో సిఎస్ఐ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ ఫర్ ఇండియా. ఆయన చూపించారు 3 years 3 teamsకి 3 finals పట్టుకెళ్ళాలంటే ఇది ఆషామాషి కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు ఇండియన్ క్రికెట్. అండ్ జగన్నాథ్ దాస్ గారు, కోహ్లీ బ్యాటింగ్ని చూస్తే మనం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ స్పీడ్ ఆడాలో, ఎక్కడ అంటే ఆ గేమ్కి తగ్గట్టుగా సపోర్ట్ ఇస్తూ మొత్తం అంటే అంతా ఒక్కడై మొత్తంగా ఈ స్టేజ్ వరకు ఆర్సీబీని తీసుకొచ్చాడు. సో ఎలా చూడాలంటారు అతని పర్ఫార్మెన్స్ని అండ్ తన వే ఆఫ్ థింకింగ్ని? అందుకే కోహ్లీ ఈజ్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ అన్నమాట. ఆయన ఫస్ట్ బాల్ 6 ఏ బాల్ కొట్టాలో ఆయన ఆ బాల్ కొడుతున్నాడు, సెకండ్ బాల్ వదిలిస్తున్నాడు. బట్ హీ స్టేయింగ్ అట్ ది వికెట్ అనమాట. ఆ వికెట్లో ఉండి ఆయన చేస్తున్నాడు అనమాట. ఆయన అసలు బ్యాడ్ కేర్లెస్ షాట్స్ కూడా ఆడుతున్నాడు. మనం ఏంటి బయట కొంత అవుట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఆయన మాత్రం చూసి బాగా ఏ బాల్ కొట్టాలో ఏ బాల్ వదిలాలో అది చూస్తున్నాడు అనమాట. బికాస్ ఆయన చుట్టూరు ఫుల్ ఆర్సీబీ బ్యాటింగ్ తెలుసు ఆయనకున్నదని. ఆయన ఉంటే మంచి స్కోర్ వస్తుంది, ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తెలుసు. అండ్ కోహ్లీ తెలుసు నేను ఉంటే ఆర్సీబీ గెలవడం ఛాన్సెస్ ఉన్నది. అందుకే అది కోహ్లీ ఏం చేస్తున్నాడంటే బ్యాటింగ్ హీస్ ప్లేయింగ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్, ఇంకో డిఫరెంట్ షేప్లో ఆడుతున్నారు. ఎందుకంటే అంటే మీరు చూసింటే T20లో అలా ఆడారు, సేమ్ థింగ్ వరల్డ్ కప్లో సేమ్ థింగ్ ఈ టోర్నమెంట్ కూడా అలాగే ఆడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అలా ఆయన మొదటి నుంచి ప్రతి బాల్ కొట్టుకుంటున్నాడు. ఆయన సింగిల్స్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ బిట్వీన్ ద వికెట్స్. ఆయన సింగిల్స్ 2s ఎక్కువ తీసుకుంటారు, ఎప్పుడైతే బౌండరీ 6 కావాలో అప్పుడు కొడతాడు. సో హీ స్టే అట్ ది వికెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్సీబీ. నేను ఐపీఎల్లో హర్షదీప్ పర్ఫార్మెన్స్ని ఒకసారి చూస్తే సో ఎలా ఐపీఎల్లో తన ప్రస్థానం స్టార్ట్ అయింది, ఈరోజు అసలు ఆ టీంకి ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అయ్యాడు, ఎలా చూడాలంటారు సార్? అదే పాయింటింగ్ చెప్పాడు కదా, వాళ్ళ బెస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఈజ్ రెడీ టు ప్లే ఫర్ ఇండియా అండ్ టెస్ట్ ఇన్ ఇంగ్లాండ్. బికాస్ ఆయనకి హైట్ ఉన్నది, స్వింగ్ ఉన్నది. ఆయన 2 చోట్ల స్వింగ్ చేస్తారనమాట. బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ అంటే ఆ లెంత్ పట్టుకున్నాడంటే స్వింగ్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది అవుతుంది ఆడడానికి. సో హీఈస్ డూయింగ్ ద రైట్ థింగ్. మీరు చూడండి అంటే ప్రతి మ్యాచ్లో చూడండి ఫస్ట్ 2 overs స్వింగ్ చేస్తాడు, దాంతో మళ్ళీ వచ్చినప్పుడు యార్కర్ లెంత్ వేస్తారనమాట. ఆయనకు మెచ్యూర్ హెడ్ వచ్చింది. లాస్ట్ 3-4 years నుంచి హర్షదీప్ హ్యాస్ టర్న్ ఇన్ టు ఏ వెరీ ఎఫెక్టివ్ బౌలర్. మనకి ఐపీఎల్ కానీ T20 కానీ ఏం కావాలి, వికెట్లు కావాలి, రన్లు ఇవ్వకూడదు, ఆ 2 చూస్తున్నారు. ఆయన ఎకనామికల్ లైక్ బుమ్రా వికెట్ కూడా తీసుకుంటున్నారు. సో హర్షదీప్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి ఇండియాస్ గుడ్ బౌలర్. అండ్ మనకి ఇండియా కావాలి ఒక లెఫ్ట్ హ్యాండ్ సీమర్. మీకు చూసారంటే సిరాజ్ ఉన్నాడు, షమీ ఉన్నాడు, హర్షిత్ రన్నా ఉన్నాడు, కానీ ముఖేష్ కుమార్ వీళ్ళందరూ రైట్ ఆర్మ్ ఇండియన్ టీంలో. బట్ హర్షదీప్ ఇస్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సీమర్. సో మన ఇండియాకి కూడా అది ఆయన యూస్ఫుల్. ఆయన ఇండియాకి కూడా ఆడినప్పుడు మంచి యూస్ఫుల్ రోల్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ చూడండి, వరల్డ్ ఛాంపియన్షిప్ చూడండి, వరల్డ్ T20 వరల్డ్ కప్. సో హర్షదీప్ ఆయన లెఫ్ట్ హ్యాండ్ సీమ్, స్వింగ్, యార్కర్ లెంత్, అందుకే హీఈస్ టర్నింగ్ అవుట్ వెరీ గుడ్ బౌలర్ ఫర్ పంజాబ్ కింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇండియా. సో ఈరోజు ఆర్సీబీ మెయిన్ టార్గెట్ ప్రదీప్ సిమ్రాన్, ప్రియాంశ్ శర్మ. సో ఎలా చూడాలంటారు? అంటే ఈ జోడీ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది, మొత్తంగా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అంతా చూస్తే ఎలా ఉంది?
అదే ఈ ఆర్యా ప్రప్సిమరన్ టీం ఇవాళ బ్యాటింగ్ ఆడితే ఇది బిగ్గెస్ట్ టెస్ట్. ఇన్ని మ్యాచ్లు అయిపోయినాయి, అన్ని మ్యాచ్లు అయిపోయినాయి, ఫైనల్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ చాలా అంటే ఇది ఉండాలన్నమాట, నర్వ్స్ పట్టుకోవాలి, అందరూ చూస్తున్నారు మ్యాచ్, టెన్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఓపెనింగ్లో ఈ ఆర్య ఆయన చాలా ఎక్సైటింగ్ బ్యాట్స్మెన్, లెగ్ సైడ్లో మంచి స్ట్రోక్స్ కొడతాడు. అది ముందే బాల్ చూసి మంచిగా ఫ్రీ స్వింగ్ ఆఫ్ ద ఆర్మ్ అంటారు మన బ్యాట్స్మెన్కి, ఆయనకి అలా ఉంది, ఇంకా టెక్నిక్ కూడా ఉంది. అండ్ ప్రప్సిమరన్ అంటే ఆయన ఆన్ ది అప్ పడతారన్నమాట, ఆయనకి మంచి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉన్నది, ఫుట్ వర్క్ ఉన్నది. అందుకే బట్ అగేన్స్ట్ బౌలర్స్ లైక్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్. హేజల్వుడ్ ఇస్ ఆయన వికెట్ మీద వికెట్ వచ్చి మంచిగా షార్ప్గా వస్తుంది వికెట్ నుంచి. అండ్ భువనేశ్వర్ కుమార్ కొంచెం మూవ్ చేస్తారు, ఆయన చాలా ఇంటెలిజెంట్ బౌలర్. వీళ్ళిద్దరితోని అలా ఆడతారు. ఇది బిగ్ టెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ కెప్టెన్సీ విషయానికి వస్తే ఇటు రజత్ పాటీదార్, అటు శ్రేయస్ అయ్యర్, ఇద్దరిని చూస్తే నో డౌట్ శ్రేయస్ అయ్యర్ చాలా ముందుంటాడు. సో మైండ్ గేమ్ ఆడటం ఎలానో తెలుసు, ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. సో వాట్ అబౌట్ రజత్ పాటీదార్? అంటే కోహ్లీ ఈరోజు కొంత ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా, ఎలా చూడాలంటారు? లేదు, ఇప్పటిదాకా మీరు చూడండి, ఎప్పుడైతే పట్టిదార్ కెప్టెన్సీ అయినారో హీ హెస్ డన్ హిస్ జాబ్ బ్యూటిఫుల్లీ. ఆయన కూడా సిఎస్ఐ చాలా కూల్ అండ్ కామ్, ఎక్కడ బౌలింగ్ చేయాలో, ఎక్కడ ఏం చేయాలో. అందుకే ఆర్సీబీలో అందరూ హ్యాపీ చాలా. ఎప్పుడైతే యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇలా చెప్పిన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, 2025లో రజత్ పట్టిదార్ ఎంపీ కెప్టెన్ ఉండేను, ఇంకా మన అయ్యర్ బాంబే కెప్టెన్ ఉండేను. ఏది సాయిద్ ముస్తాక్ అలీ T20 ఫైనల్స్లో, దాంట్లో బాంబే గెలిచారు. సో పట్టిదార్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కెప్టెన్సీ. బట్ ఫస్ట్ టైం ఆర్సీబీ కెప్టెన్ తెచ్చి ఫైనల్స్కి తెచ్చి అంటే డెఫినెట్లీ సంథింగ్ ఆయనలో ఉన్నది, అని ఆయన క్వాలిటీస్ ఉండేది ఆయనకి వాళ్ళు కెప్టెన్ చేశారు. అంటే ఆ టీమ్ మీటింగ్లో దినేష్ కార్తీక్ కానీ యాండీ ఫాలోవర్ కానీ బొబాట్ వాళ్ళు చూశారు పట్టిదార్లో ఏంటి ఉన్నది ఆయనకి. సో వాట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ. సో ఆయన కూల్నెస్, ద వే హీ హ్యాండిల్స్ ద టీమ్, బౌలింగ్ చేంజెస్ అన్నీ బాగున్నాయి ఆయనకి. సో ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్టే ఆర్సీబీ హస్ డన్ వండర్ఫుల్లీ వెల్. రెండు మ్యాచ్లు ఆడలేదు, కానీ తక్కిన మ్యాచ్లో పట్టిదార్ ఆడి గెలిపించాడు ఆర్సీబీకి. సో ఆయన కూడా చూసుకుంటారు. ఆయనే చెప్పారు కదా, ఈ మ్యాచ్ మేము అంతా కోహ్లీ కోసం ఇస్తాం, బెస్ట్ గిఫ్ట్ కోహ్లీ. సో ఆయన కూడా హీ అంటే ఒక హంగర్ ఉంటుంది, నేను కూడా కెప్టెన్సీలో ఆర్సీబీకి ట్రోఫీ గెలవాలి. రైట్, ఫైనల్గా జగన్నాథ్ దాస్ గారు, ఈరోజు ఫేవరెట్ అంటే ఎవరని చెప్తారు? అటు పంజాబ్, ఆర్సీబీ ఇద్దరులో ఎవరంటే ఎవరని చెప్పగలం? అంటే రెండు సమోజ్జీలుగా ఉంటుందండి, మనం చెప్పలేం. సో మహా అయితే మనం ఆర్సీబీ స్లైట్ ఎడ్జ్ ఓవర్ పంజాబ్ కింగ్స్. బట్ క్రికెట్ ఈస్ అ ఫనీ గేమ్, అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఎప్పుడైనా టర్న్ అయిపోతుంది, మనకి ఒక క్యాచ్ డ్రాప్ అవ్వచ్చు. జస్ట్ వన్ ఓవర్ ఫస్ట్ 6 overs డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఫస్ట్ 6 overs లో ఎనీ టీమ్ గోయింగ్ 80 to 90 వితౌట్ లూజింగ్ వికెట్స్, దే ఆర్ ఆన్ ది టాప్. సో ఫైనల్గా ఐపీఎల్ రావటం వల్ల చాలామంది యువ కెరటాలు వస్తూ ఉన్నారు. సో ఐపీఎల్ లేకముందు సిచ్యువేషన్ ఏంటి అంటే, సో చాలా టైం పట్టేది, సో ఇంత పర్ఫార్మెన్స్ చూడలేకపోయేవాళ్ళం. సో ఫైనల్గా ఐపీఎల్ రావటం వల్ల భారత్ బెంచ్ అనేది స్ట్రాంగ్ అయిందా, ఎలా చూడాలి? ఆఫ్ కోర్స్ మనం ఇదంతా వైట్ బాల్, మళ్ళీ రెడ్ బాల్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. వైట్ బాల్లో మనకి స్ట్రెంత్ ఉన్నది, బెంచ్ స్ట్రెంత్ ఉన్నది. ఏంటంటే ఒకటేనంటే మనకి ఈ ఐపీఎల్ నుంచి యంగ్స్టర్స్ వాళ్ళు తెలుసు ఎంత కష్టపడాలి, ఫియర్లెస్నెస్ అంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఇంటర్నేషనల్ బౌలర్స్ అవని నేషనల్ మీద వాళ్ళు కొడతారు, అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి ఐపీఎల్ ఆడితే. అంటే పెద్ద పెద్ద మ్యాచ్లు కూడా ఆడడానికి డెలివరీ అవుతుంది అనమాట, రెడీ అయిపోతుంది అనమాట. సో ఐపీఎల్ ఇది రైట్ ప్లాట్ఫామ్. ఇంకే టోర్నమెంట్ ఎక్కడ వరల్డ్లో లేదు, అందుకే ప్రతి ప్లేయరు వరల్డ్లో వచ్చి ఇక్కడే ఆడతారంటారు. ఇప్పుడు హేజల్వుడ్ గారు ఎందుకున్నాడు ఇక్కడ, బికాస్ హీ వాంట్స్ టు గెట్ దట్ ఇంటెన్సిటీ అంటే ఆ డ్రైవ్ ఉండాలన్నమాట. ఐపీఎల్ తెస్తున్న డ్రైవ్ అంటే జోష్ తెస్తుందన్నమాట. సో సరిగ్గా WTC ఫైనల్ ముందు జోష్ మన హేజల్వుడ్ ఇక్కడ వచ్చి ఆడుతున్నారంటే హీ నోస్ దట్ దిస్ విల్ బి ఏ గుడ్ జోష్ ఫర్ ద ఫైనల్స్. సో ఈ యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్ ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండియా. బట్ నాట్ టాకింగ్ రెడ్ బాల్, వైట్ బాల్ గురించి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ జగన్నాథ్ దాస్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు. సో మొత్తంగా ఐపీఎల్ సంబరం అయితే ఇక కంటిన్యూ అవుతుంది, మరికొద్ది గంటల్లోనే విజేత ఎవరో తేలిపోబోతుంది. అయితే ఇక్కడ ఐన్యూస్ ఒక విజ్ఞప్తి చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా బెట్టింగులకు పాల్పడవద్దు, ఆటను ఎంజాయ్ చేయండి, మీ అభిమాన ఆటగాడి ఆటను ఆస్వాదించండి, అంతేకాని బెట్టింగులకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి ఐన్యూస్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఐన్యూస్.